జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ వి శ్రీనివాస్ గౌడ్. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. విజయవాడ మెట్రోకు టెండర్లకు ఆహ్వానం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో ఈరోజు చాలా సంతోషం. వివిధ సంఘాల నుంచి ఇక్కడ పెద్దలు వచ్చారు. పెద్దలతో కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఇట్లాడ పెట్టే ప్రయత్నం చేస్తుంది మీ అందరికీ తెలుసు. కానీ చిత్తశుద్ధితో బీసీల సంక్షేమం కోసం పనిచేసేది నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే వారి క్యాబినెట్లో ఎంతమంది చెప్పారు? 27 మంది ఉన్నారు, 27%. అదేవిధంగా బీసీ కమిషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. మరి బీసీలకు పెద్దపీట వేసింది నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారే బీసీ, ఆయన కూడా కన్వర్టెడ్ బీసీ అంటే రాహుల్ గాంధీ కన్వర్ట్ కట్టడానికి. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయినాడు, ఈయన కన్వర్ట్ అయినాడు అంటే ఇది బీసీని అవమానపరిచాడు. ఒక కులము బీసీ ఉంటే దానికి కన్వర్ట్ ఏముంటే దానికి అర్థం కాదు. ఒక గౌడ్ ఉంటే గౌడ్ కన్వర్ట్ అవుతారా? కులవృత్తి అది. తర్వాత ఒక రాష్ట్రానికి బీసీ సంబంధించినటువంటి లిస్టింగ్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీస్ మన దగ్గర లంబాడాల ఎస్టీలు, అదే మీరు మన ఎస్సీ ఇక్కడ కర్ణాటకలో, మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు. సో బీసీ జాబితాలు కూడా రాష్ట్రాలు మారుతాయి. అక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ మార్చండి. ఆ బీసీ కమిషన్ కూడా ఇవాళ చాలామంది వెనకబడిన కులాలు ఉన్నాయి బీసీలలో కూడా. కానీ ఎంబీసీ అక్కడ మన తాడు సినిమా దానికి చైర్మన్ గారు అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు అడిగారు, మీరు ఎంబీసీ కమిషన్ పెట్టారు సార్, మరి 1000 కోట్లు ఇస్తాను, ఎన్ని ఇచ్చారని చెప్పారు. ఇయ్యని ఒక్క పైసే మా తాడు చైర్మన్ చేసాడు. ఒక కారు కూడా ఏనంటుంది, ఒక కారు ఏమేమి అంటే అది చైర్మన్ క్రియేట్ చేసి ఎంబీసీకి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా ఆలోచించే అవసరం. ఆయన అంటే చేశాడు. ఆయన సమగ్ర ఇది సర్వే చేశాడు. ఏమైంది దాని రిపోర్ట్ బయట పెట్టాడా? నేనేమంటున్నానంటే ఈరోజు ఆరోజు కేసీఆర్ గారు అన్నారు, ఇప్పుడు నేను కూడా అంటున్నా, బీసీలు మన ఒక రాష్ట్రంలో 52% ఎక్కువ, 42% కాదు 52% అవ్వడం. అది కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ నోట్ జారాడు, ఈ రాష్ట్రంలో 52% ఎక్కువ మంది ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రయత్నం చేశాడు 38%కి రిజర్వేషన్ కానీ కాలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చేయాలని చెప్పి మన 28కి వచ్చాడు. నువ్వేమంటున్నావు అంటే ఇప్పుడు ఇవన్నీ ఉండగా కొత్తగా కాదు కదా, మీరు కులగణన చేశారు. ఆ కులగణన బయటకి ఎత్తి పెట్టారు. మీరు ఏ కులం ఎంత ఉంది, ఎవరిది ఆర్థిక పరిస్థితి ఉంది, ఎవరిని పైకి తీసుకొని రావాలి, వీటన్నిటికీ మీరు చేసినటువంటి ఇదే కదా. నేను నాయకులు పోతే వాళ్ళు అంటున్నారు అక్కడ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ వి శ్రీనివాస్ గౌడ్. కిషోర్ గారు, మా మాజీ చైర్మన్ మా బాలాజీ యాదవ్ గారు, శుభప్రద్ పటేల్ బీసీ కమిషన్ మెంబర్, మన గౌతమ్ గారు, అందరికి నమస్కారం. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చ జరిగేది ఎంతో వెనుకబాటుతనంగా బీసీ వర్గాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగము, రాజకీయంగా అన్నిట్లో కూడా, సామాజికంగా, ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పి ఏ దేశం పైన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా జనంలో చేర్చాలి,
దాన్ని తమాషా ప్రకారంగా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచనతో కేంద్రం కూడా ఒక అడుగు ముందుకేసి రేపు సెన్సెస్లో కూడా వచ్చేస్తుంది. కానీ ఈ రెండు చూసి మేము ఏదో అనుకున్నాం, అరే ఇక అయిపోయి బీసీలకు న్యాయం జరుగుతుంది, చాలా అట్టడు వర్గాల వాళ్ళకు, పూర్తి వెనుకబడిన వర్గాల వాళ్ళకు వీళ్ళు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆదుకుంటారని అనుకున్నాం. కానీ ఇవన్నీ ఒగల ప్రేమ అనేది మాత్రం అర్థమైపోయింది. పుట్టి ఒగల ప్రేమతో ఓట్ల గురించి గాలాల ఇస్తేట్లు అనిపిస్తుంది తప్ప నిజంగా చేస్తారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు చట్టసభలలో ఇస్తామనేటువంటి ఫ్లూయస్ వదిలేదు. రేపు చట్టసభలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తామని చాలామంది ప్రజలు, అరే దేశవ్యాప్తంగా చట్టసభలు కూడా ఇస్తున్నారు, రిజర్వేషన్ వస్తుంది, మనం కూడా రేపు ఇగో చట్టం తయారు చేసేదాన్ని మన బాగా మనం ఇస్తూ ఉంటుంది, ఓట్లు వేసేకనే కాదు మన జీవితాలు మనం కూడా రాసుకోవచ్చు, మన తర్వాత మనం రాసుకునే అవకాశం వచ్చిందని అనుకున్నారు. కానీ ఇలా చట్టసభలు దేవుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ గురించి ఒకరి మీద ఒకరు ఎట్లా వేసుకుంటున్నారంటే, నాది కాదా నీది, నీది కాదా నాది, లేదు నువ్వు ఇట్లా తీసుకురా మార్చుకురా, నువ్వు ఇట్లా తీసుకురా మార్చుకురా అని చెప్పి ఇంత కోట్ల మంది జనము చదువుకున్న వాళ్ళు, మేధావులు అందరూ ఇట్లా చూస్తున్నా, ఇంతమంది మీడియా సంస్థలు అబ్జర్వ్ చేస్తున్నా, ఇలా రాష్ట్ర ప్రభుత్వం విచిత్రంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇంకొక విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము 42% 80% ఇచ్చి తీర్తామన్నారు. హడావిడి చేసిండ్రు, హడావిడి చేసి మొత్తం మీద జనగణన చేసిండ్రు, దేశానికి రోల్ మోడల్ అన్నారు. అయిపోయి ప్రపంచంలో ఎవరు చేయలేదు మేమే కనిపెట్టాం అన్నట్లు ఢిల్లీలో మొత్తం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అయిపోయి దేశానికి బీసీలంతా కాంగ్రెస్కి వేయండి, మేము రోల్ మోడల్ అయినాం, మొత్తం టోటల్గా రాహుల్ గాంధీ గారికి ఇట్లా చెప్పినట్టే ఇస్తున్నాం. ఇక్కడ చూస్తే ఏదో వేసినది అన్నీ ఉంది, తుట్టిగా ఊగా నువ్వు ఒట్టు నేను వేసిదా అన్న టైప్లో ఉంది అంతే. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాదేవి విష్ణు విలేకరుల సమావేశం. గ్రూప్ మీద అంత వల్లమాలిన ప్రేమ ఎందుకు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. విశాఖపట్నంలో కానీ విజయవాడ నగరంలో కానీ లూలు మాల్కి వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పగించడాన్ని అతిపెద్ద అవినీతి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇదే మొదటిసారి కాదు. ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లో అత్యంత విలువైనటువంటి ఐఎంజీ భూముల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం జరిగింది. అది అంతటి పెద్ద కుంభకోణమో కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం చూసాం పత్రికల్లో. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు జనవరి 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసినటువంటి వెనువెంటనే అత్యంత ఖరీదైనటువంటి భూముల మీద ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. ఇనిషియేట్ చేయడమే కదా, ఆ సంస్థ నుంచి కనీసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకుండానే ఇది 13.74 ఎకరాల భూమి విశాఖపట్నంలో హార్బర్ పార్క్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 99 సంవత్సరాలకి లీజుకి కట్టబెట్టడం అనేది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఎందుకంటామంటే ఎకరం బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి. ఆ భూమిని దాదాపుగా ఏకంగా ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి 13.74 ఎకరాలు, దానికి 2100 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.
ఇక ఏపీలోనూ మెట్రో రైలు కూత వినిపించనుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థల ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ మెట్రోకు టెండర్లు పిలవగా తాజాగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. ఏపీ మెట్రో రైళ్ల కార్పొరేషన్ ఈ మేరకు ఈపీసీ విధానంలో టెండర్లకు ఆహ్వానం పలికింది. ఇందులో భాగంగా 32 మెట్రో స్టేషన్లో ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో తొలి దశలో 2 కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ 1లో భాగంగా నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు పనులు చేపడతారు. కారిడార్ 1లో 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. కారిడార్ 2లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం చేపడతారు. తొలి దశలో భాగంగా మొత్తం 38.4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. హనుమకొండ జిల్లాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. కల్వకుంట్ల కవిత కామెంట్స్: మీ అందరికీ తెలుసు, మాది రైతు కుటుంబం. చిన్నప్పుడు వర్షంలో కూడా మా తాతతో కలిసి వరి పొలాలకు వెళ్లేవాళ్లం. వరంగల్ నాయకులకు పదారా లేదు. రైతులకు నిండా ముంచిన ప్రభుత్వం ప్రస్తుతం పాలిస్తోంది. 50% కూడా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఇంద్రమ్మ రైతు భరోసా ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఇలాంటి శిక్ష వెయ్యాలి. కేసీఆర్ దాచిపెట్టిన పైసలను రైతులకు ఇచ్చారు. మొదటి విడతలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెప్పు కోసం రైతు భరోసా ఇచ్చినట్టు ఇచ్చి సగం ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న 10 సీట్లు గెలుచుకున్నారు. రైతుల మద్దతు ధర ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి. ప్రస్తుత సీఎం ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. రైతు డిక్లరేషన్, రైతు భరోసా అన్ని అబద్ధాలేనా? స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు నిలదీయండి. కవిత: నకిలీ విత్తనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి. మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఇంద్రమ్మ ఇళ్లు ఆల్రెడీ కేసీఆర్ కట్టించాడు. కనీసం సున్నాలన్నా వేసి ఇవ్వండి. ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా అన్నారు. మీ అందరికీ తెలుసు, మాది ఒక రైతు కుటుంబం. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు నేను రైతును అని చెప్పి బలంగా గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఇటు అత్తగారి సైడ్ అయినా అటు అమ్మగారి సైడ్ అయినా అందరం కూడా మా కుటుంబాలన్నీ కూడా రైతు కుటుంబాలే. చిన్నప్పుడు వర్షంలో కూడా మా తాతగారితో కలిసి పోయి మక్కచేనులోంచి మక్కెన్లు తెంచుకొని వచ్చినటువంటి కుటుంబాలు మావి. అంత దగ్గరగా పొలాలకు, రైతులకు, పంటలకు నాట్లేసేటప్పుడు కూడా మడిలోకి దిగి నాట్లేసినటువంటి వ్యక్తిని నేను. చెరుకు పంట పెట్టిస్తుంటే దగ్గరుండి ప్రతి ఒక్క సందర్భంలో చూసి గమనించినటువంటి వ్యక్తిని నేను. ఇంకా అప్పటికి పూర్తిగా ఇంటర్నెట్ రాలేదు. ఇంకా అప్పటికి పూర్తిగా గ్లోబలైజేషన్ కాలేదు. సో ఆవాల దగ్గర నుంచి మొదలు పెడితే, జొన్నల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇంటికి అవసరమైనవన్నీ కూడా మన పొలాలలోనే వండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి కాలంలో నా బాల్యం జరిగింది. కాబట్టి రైతులకు, గ్రామాలకు దగ్గరగా బతికినటువంటి వ్యక్తిగా, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడినప్పుడు కూడా ఆ రైతుల దుఃఖాన్నంతా కూడా పోగొట్టాలని చెప్పి కసితోని కొట్లాడినటువంటి ఒక వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలంటే నీళ్ళంటేనే రైతులు, నీళ్ళ కోసం కొట్లాడడం అంటేనే రైతుల పొలాల్లోకి మన గోదావరి, మన కృష్ణా నది నీళ్లు రైతుల పొలాల్లోకి రావాలని కొట్లాడినటువంటి వ్యక్తులుగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2014 కన్నా ముందు 2013-12 సంవత్సరాలలో దాదాపు 789 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఆనాడు ఒక త్రిసభ్య కమిటీ వేసుకోవడం జరిగింది. త్రిసభ్య కమిటీ వేసుకొని దాదాపుగా 400 మందికి మన ప్రభుత్వం ఆనాడు డైరెక్ట్గా మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తే, మిగతా వాళ్లకు చట్టరీత్యా అనేక కారణాల వల్ల సహాయం చేయలేకపోతే 389 మంది రైతులకు మన తెలంగాణ జాగృతి నుండి 4 సంవత్సరాలు వరుసగా 2,500 రూపాయలు ప్రతి నెల వారికి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక సంస్థగా, అంత అంతర్లీనంగా రైతుల సమస్యలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా తెలంగాణ జాగృతి ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసుకున్నాం.
మంచి ముందడుగు వేసినాం. దేశంలోనే నంబర్ 1 స్థానంలో మనము వరిని పండించేటటువంటి ఒక రాష్ట్రంగా చాలా గర్వంగా పంజాబ్ను ధీటుగా దాటుకొని పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా మరి అసలు టోటల్గా రైతు సమస్యలు తీరాలంటే ఏం చేయాలి, సమూలంగా రైతు అనేటటువంటి వాడికి పండించడం అనేటటువంటిది నాకు గోకవరం మండలం డ్రైవర్స్ కాలనీలో చుక్కనీరు ఇప్పించండి మహాప్రభు అంటూ నినాదాలు చేసిన మహిళలు సత్యసాయిబాబా వాటర్ సప్లై కార్మికులు గత 19 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అధికారులకు నాయకులకు పలుమార్లు సమస్యను వివరించినా ఫలితం లేకపోవడంతో సాయిబాబా వాటర్ నిలిపివేశారు. 20 రోజుల నుంచి గ్రామంలో సత్యసాయిబాబా త్రాగునీరు రాకపోవడంతో డ్రైవర్స్ కాలనీలో మహిళలు సత్యసాయిబాబా ట్యాంక్ వద్ద ఖాళీ బిందెలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ 20 రోజుల నుంచి 90 గ్రామాలలో మంచినీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, బయట మంచినీళ్లు కొనుక్కొని తాగుతుంటే జ్వరాలు వస్తున్నాయని, అలాగే సత్యసాయిబాబా వాటర్ సప్లై కార్మికులకు 19 నెలలుగా బకాయిలు పడ్డ జీతాలను వెంటనే ఇప్పించాలని, మంచినీరు లేక అల్లాడుతున్న ప్రజలకు నీరిప్పించాలని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. 15 రోజుల్లో ప్రజలకు నీరు ఇప్పించకపోతే ఆగస్టు 18వ తేదీన 10,000 మంది మహిళలతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని సామాన్య ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర వెల్లడించారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. ప్రజలందరికీ దాహార్తి తీర్చడం కోసం మరి పూజ్యులు దైవ సమానులు పుట్టపర్తి సత్యసాయిబాబా గారు 2006 సంవత్సరంలో సుమారు 90 కోట్ల రూపాయల నిధులతో జగ్గంపేట, రంపచోడవరం, రాజానగరం 3 నియోజకవర్గాలకి సంబంధించి 90 గ్రామాలకు శుద్ధి చేసినటువంటి గోదావరి జలాలు ఇచ్చి ప్రజలందరికీ దాహార్తి తీర్చాలని ఎంతో మంచి సంకల్పంతో సత్యసాయిబాబా గారు వారి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి 90 గ్రామాలకి గత 20 సంవత్సరాల నుంచి కూడా మంచినీటి సదుపాయం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సత్యసాయి ఈ స్కీమ్ నందు పనిచేస్తున్నటువంటి 53 మంది కార్మికులు గతం నుంచి కూడా సత్యసాయిబాబా గారు మరి స్వర్గస్థులు అయిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగేది. మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత 10 సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి. మరి ఇందులో భాగంగా 53 మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం, మాకు 7 నెలలకి 8 నెలలకి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులందరూ కూడా ఎన్నో బాధలు పడి నల్లజర్లలో మరి లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో నల్లజర్లలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలి. నమస్తే అండి. తోనే ఉన్నాం. ఎవరు తెస్తారని నీళ్ళు ఇరుగు పొరుగులు తెచ్చిస్తారా మాకు? ఆడవాళ్ళు మాకు ఒక్కరే ఉన్నాం, మగవాళ్ళు లేడింటి తాగామా మేము. మంచివాళ్ళ గురించి చాలా బాధపడతాం. మేమందరం ఓట్లు వేస్తేనే కదా మీ అందరూ నెగ్గారు. మీ జీతాలు మీరు తీసుకుంటే మా ప్రజలకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నీళ్ళ గురించి మాత్రం మీరు వెంటనే స్పందించి మాకు నీళ్ళు ఇవ్వాలి. లేదంటే ఈ జనం అందరూ కలిసి రాజమండ్రి అక్కడికి వచ్చి మేము అందరం కూడా ధర్నా చేస్తామండి. మేము ఊరుకోము, మాకు మంచినీళ్ళు కావాలా. మీరు వెంటనే స్పందించాలండి. మీకు నమస్కారం అండి. నా పేరు మంగళ సత్యవతి అండి. మరి షుగరు బీపీ ఇలా షుగరు బీపీ అన్నీ ఉన్నాయి, రోగాలతో ఉన్నామండి. నీళ్ళు తాగడం వల్ల తెచ్చుకున్న కాడి నుంచి కూడా మాకు ఆ రోగాలు కూడా పైకి రావడం జరుగుతుందండి. చాలా బాధపడుతున్నామండి. హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి. మంచినీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఆరోగ్యంతో ఉంటారని చూస్తారని మేము కోరుకుంటున్నాం. 20 రోజుల నుంచి మాకు వాటర్ రావట్లేదని వాటర్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము గట్టిగా అడిగితే వాళ్ళు మాకు ప్రభుత్వం జీతాలు ఇస్తలేదు, మాకు ఒక పూట ఉంటే ఒక పూట లేదు, మేము తెగుళ్ళ బారిన పడిపోయాము అనేసి చెప్తున్నారు. అందువలన వాళ్ళకి జీతాలు ఇచ్చి మాకు వాటర్ వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుచున్నాం కూటమి ప్రభుత్వాన్ని. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ ప్రజల అనారోగ్యాల గురించి ఆరోగ్యాల గురించి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధి కోట్ర చౌరస్తాలో ఉన్న సూదిని జైపాల్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి ఘనంగా పెద్ద ఎత్తున పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ప్రజలకు చేసిన సేవల్ని ఎప్పటికీ మరువలేమో అని, అంగవైకల్యంగా ఉన్న భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతటా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి. అంతేకాకుండా రాజకీయాలకు యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
అధ్యక్షుడు కాయితే విజయ్ కుమార్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బుచ్చ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జయపాల్ గారు ఉత్తమ పార్లమెంటేరియన్ వర్ధంతి సందర్భంగా అది ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి మరి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా 2 సంవత్సరం కింద పెట్టినటువంటి ఈ కుట్ర చౌరస్తాలో సోదరి జయపాల్ రెడ్డి గారి విగ్రహానికి పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో గ్రామాలలో కూడా ఈరోజు జయపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారు అంగవైకల్యం ఉన్నా కూడా మన భారతదేశం కాదు ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయాలకు స్ఫూర్తిగా, యువతకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా కలవకుర్తికి, అదేవిధంగా ఎంపీగా, అదేవిధంగా ఒక మంత్రిగా మరి వారు చేసినటువంటి సేవలు ఈ ప్రాంతానికి మరి అవి ఎంత చెప్పుకున్నా తక్కువగా. అదేవిధంగా అంటే వారి వాగ్దాటి, దాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. వాగ్దాటి అంటే ఏదో పిచ్చిగా మాట్లాడడం కాకుండా ప్రతి మాటలో అర్థం ఉండే విధంగా మరి గొప్పగా అంటే పార్లమెంట్లో మాట్లాడినటువంటి ముఖ్యంగా ఈ తెలంగాణ రావడం కోసానికి కూడా ఆ రోజు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి మరి ఆ పార్లమెంట్లో వారు చేసినటువంటి మరి గొప్ప విషయం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్, వి శ్రీనివాస్ గౌడ్. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరుల సమావేశం. విజయవాడ మెట్రోకు టెండర్లకు ఆహ్వానం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.